హలో అండి, అందరికీ నమస్కారం. మీకు ఇప్పుడు అయోధ్య ఎలా ఉందో చూపించబోతున్నాను ఈ విజువల్స్లో. అసలు ఒక శ్రీరామ అనే నామంతో ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది అయోధ్య నగరము. మీరు అందరూ వీలు కుదిరినప్పుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోండి. ఇప్పుడు 22వ తారీఖు ఓపెనింగ్ అవుతుంది. అందరికి చాలా పెద్ద పెద్ద విఐపీలు వచ్చి, నరేంద్ర మోడీ గారు పిఎం, ఇంకా వివిఐపీలు వచ్చి దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. అందరికీ చాలామందికి వివిఐపీలకి పర్టికులర్గా ఆహ్వానాలు పంపారు. ఈ నగరాన్ని మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ అయోధ్య నగరం ఎలా ఉంది అంటే అసలు ఆధ్యాత్మిక ధ్వనులతో మారుమోగుతూ ఉంది అయోధ్య నగరము. ఇది 500 సంవత్సరాల క్రింద నాటి కళ. 500 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న కళ నెరవేరబోతుందని ఇక్కడి ప్రజలు కానీ, మన సాధువులు కానీ, లేకపోతే హిందూ మతం సంబంధించిన భక్తులు కానీ అందరూ చాలా సంతోషంతో వాళ్ళ ఫేస్లో అంత గ్లో వచ్చేసింది. ఈ అయోధ్య నగరానికి ఒక ఆధ్యాత్మిక అందం చేకూరింది అని ఒక మాటలో చెప్పొచ్చు. మీకు ఇక్కడ అయోధ్య నగరము చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇంకా చాలా విజువల్స్లో మీకు చూపిస్తాను. ఇవన్నీ మనకి టెంపుల్కి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద వేసిన పెయింటింగ్స్, మీకు లైటింగ్ కానీ, ఇంకా రోడ్ల అందం కానీ, ఇవన్నీ ఈ 1 మంత్లోనే తయారైనాయి. ఇంతకుముందుకు వేరేలా ఉండే అయోధ్య, కానీ ఇప్పుడు అసలు ఒక వెలిగిపోతుంది భారతదేశం అంతా. వీళ్ళందరూ యూపీకి సంబంధించిన పోలీసులు. వీళ్ళు వచ్చి ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయడము, దాన్ని ప్రజలు ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన ప్రజలు కానీ, మీడియా కానీ, అసలు మీడియా అయితే అసలు నేషనల్ మీడియా, అసలు లోకల్ మీడియా, ప్రతి స్టేట్ మీడియా, యూట్యూబర్స్ అందరూ వచ్చి కవర్ చేస్తున్నారు. మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మన ముహూర్త టైం అంటారు కదా, ముహూర్త బలము. ఆ ముహూర్త బలము అంటే ముహూర్తానికి ఎంత బలం ఉందంటే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ ముహూర్త బలం అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఈ అయోధ్య నగరంలో ఒక్కసారైనా అడుగు పెట్టాలి. ఈ రాముడు తిరిగిన ఈ ప్రాంతంలో, రాముడు పుట్టిన ఈ ప్రాంతానికి ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఇక్కడికి వచ్చే భక్తుల్లో ముఖాల్లో తెలుస్తూ ఉంది. బాలరాముడి ప్రతిష్ట జనవరి 22న జరగబోతూ ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకొని పోవాలని చాలామంది ఉర్రూతలూగుతున్నారు. అసలు ఒక ఆధ్యాత్మిక నగరముగా ముస్తాబై ఉన్నది అయోధ్య నగరము. మీరు తప్పకుండా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవచ్చు బాలరాముణ్ణి. ఈ బలరాముడి ప్రాణప్రతిష్ఠ ముహూర్తము 12:29 నుండి 12:30 మధ్యలోనే జరుగుతుంది. ఈ ముహూర్త బలము ఎలా ఉంది అంటే అసలు ఎక్కడి నుంచి ఏమేమి రావాలో అవి ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి. అసలు చాలా స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంది. ఇవన్నీ అసలు ఎవ్వరికి వాళ్ళు కుంకుమ కానీ, అమ్మవారి చీరలు కానీ, లేదంటే రాముడికి కావలసిన నగలు కానీ, రాముడికి కావలసిన ఏదైనా ప్రతి థింగ్ అసలు ఆటోమేటిక్గా దాతలు వచ్చి ఇచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరికీ మన 23 నుంచి దర్శనం ఉంటుంది. మిగతా ఇప్పుడు మామూలుగా భక్తులకు దర్శనం లేదు. 23వ తారీఖు నుంచే, జనవరి 23వ తారీఖు నుంచి అందరి భక్తులకు దర్శనం ఉంటుంది. కాకపోతే ఆ దర్శనం ఎలా ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అనేది ఇంకా మిగతాది అప్డేట్లో ఉంటుంది. మీకు ఖచ్చితంగా అది కూడా అప్డేట్ ఇస్తాను. కాకపోతే ఇప్పుడైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆఫ్టర్ 23 నుంచి దర్శనం ఉంటుంది అని ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక నోటీస్ జారీ చేశారు. అది
ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఈ 23 లోపు అయితే దర్శనం లేదు. 23 తర్వాతకి ఇంక అందరికీ నార్మల్గా దర్శనం ఉంటుంది అని మనకు ఒక అఫీషియల్గా ఒక నోటీస్ జారీ చేశారు. అయితే ఈ 12:29 నుంచి 12:30 మధ్యలోనే, అంటే ఒక 40-50 సెకండ్ల మధ్యలోనే ఈ ప్రాణప్రతిష్ఠ జరగాలని నిర్ణయించినారు. అసలు ఈ ముహూర్త బలం అంటే ఎలాంటిదంటే, సూర్యుడు దక్షిణాది నుంచి ఉత్తరాయణానికి వచ్చే టైము, ఆ టైంలోనే ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆ 12:29 నుంచి 12:30 మధ్యలోనే, అంటే కొన్ని సెకండ్ల మధ్యలోనే ఈ ముహూర్తము జరుగుతుంది. ఇది చాలా, ఆ ముహూర్త బలము ఎలాంటిదంటే అసలు చాలామంది అలాగే గర్భగుడికి సంబంధించిన అన్ని పనులు కూడా గర్భగుడిలో ఉండే మన బాలరాముడి విగ్రహాన్ని సరయూ నది నుంచి కొన్ని బిందెలతోని నీళ్లు తీసుకొచ్చి శుద్ధి చేస్తారు. తర్వాతకి ప్రతి ధాన్యంతో శుద్ధి చేస్తారు. అట్లా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 12:29 నుంచి 12:30 మధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఆ ప్రాణప్రతిష్ఠ ముహూర్త బలము దివ్యమైన శక్తి ఆ విగ్రహంలోకి వెళ్ళడానికి శ్రీరాముడి విగ్రహాన్ని నీళ్ళలో ఉంచుతారు, తర్వాతకి నూనెలో ఉంచుతారు, తర్వాతకి పాలల్లో ఉంచుతారు. ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందంట. ఆ ప్రాసెస్ అంతా అయిపోతే ఆ విగ్రహానికి ఎనలేని శక్తి వస్తుందని ఇక్కడ పండితులు చెప్తూ ఉన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయినాక ఎనలేని శక్తితో ఒక కళ్ళకు చాలా పెద్ద పవర్ వస్తుంది. ఆ పవరు భక్తులు చూసి తట్టుకోలేరు. అందువల్ల ఆ విగ్రహం ముందు ఫస్ట్ ఒక అద్దాన్ని పెట్టి ఆ శక్తిని తగ్గిస్తారట. అప్పుడు ఆ తర్వాతకి భక్తులకి కనపడుతుందంట. లేదంటే భక్తులు ఆ రాముడి విగ్రహం నుండి వచ్చే శక్తిని తట్టుకోలేరని, అందుకే ముందు ఒక అద్దం ముందు విగ్రహాన్ని పెట్టి విగ్రహాన్ని అద్దంలో చూపిస్తారంట. అప్పుడు ఒక రకమైన అద్దము కూడా బ్రేక్ అయ్యే అంత శక్తి వస్తుందంట. అద్దము కూడా పగిలిపోతుందంట ఇక్కడ పండితులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడైనా మనం వేరే టెంపుల్లో చూస్తే మనకి శ్రీరాముడు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విగ్రహంలో ఓన్లీ రాముడి విగ్రహమే. ఎందుకంటే ఇది బాలరాముడి, అంటే చిన్ననాటి విగ్రహం మాత్రమే. బాలరాముడు అంటారు. అందుకే ఆ బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ అయోధ్యలో స్థాపిస్తున్నారు. ఇది ఎనలేని శక్తి రావడానికి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇదంతా స్టోరీ మనకు పెద్ద పెద్ద పండితుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. హిందూ ధర్మానికి సాత్వికంగా ఉండే మన సాధువులు ఇప్పుడు భారతదేశంలో ఉండే సాధువులు అందరికీ ఇన్విటేషన్లు పంపించి ఇక్కడికి రప్పించారు. ఆ సాధువులు అందరికీ ఇక్కడ అకామిడేషను, ఫుడ్డు అన్నీ ఏర్పాటు చేసింది ఇక్కడ గవర్నమెంటు. ప్రతి సాధువు వచ్చి ఇక్కడ ఇప్పుడు అయోధ్య నగరంలో కొలువై ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే గూస్ బంప్స్.
అంటారు? సతీష్. ఓకే ఓకే. ఓకే మేము ఆదిలాబాద్ నుంచి వచ్చారు. थोड़ा सा क्या बोल रहे श्री राम।